మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ దీవెన శైలజ. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా నాకంటే ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ మహాశివుణ్ణి వేడుకుంటూ వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్ అండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇదిగోండి మా పెట్స్ భైరవ్ సింగ్, గంగూబాయిలుతో పాటు మా నైబర్స్ ఒక చిన్న పప్పిని తెచ్చుకున్నారండి. దాని పేరు చోటు. రోజు ఉదయం అవి మాట్లాడుకుంటూ ఉంటాయండి, కలుసుకుంటాయి. ఉదయం వాళ్ళు దీని దగ్గరకు తెస్తారు, అవి మాట్లాడుకుంటాయి. అందుకే ఈ పాట పాడుతూ వ్లాగ్ స్టార్ట్ చేశానండి. బాగుంది కదా, సెట్ అయింది కదా పాట. ఇలా మౌనంగా ఉండే జీవులను పెంచడం మన అదృష్టం అండి. అవి మేబీ కరవచ్చు అనుకుంటారు చాలామందికి, కానీ మనం చూపే ప్రేమ ఆప్యాయతల ముందు అవి చూపించే ప్రేమ ముందు మనం చూపించే చిన్న కృతజ్ఞతాభావమే అనుకుంటానండి నేను. అవి ఎంత బాగా లైక్ చేస్తాయంటే, నేను ఎక్కడైనా బయటికి వెళ్ళొస్తే నేను కానీ మా పిల్లలకు కానీ మా వారికి కానీ ఎంత మంచిగా వెల్కమ్ చెప్తాయండి ఇంట్లోకి. మనుషులు కూడా అంత మంచిగా చెప్పారండి. ఇలా ఉంటుంది వీటి ప్రేమ. మా పక్కన ఇంటి వాళ్ళు చిన్న పప్పిని తెచ్చుకున్నారు, దాని పేరు చోటు. అది రోజు మా ఇంటి ముందు కొద్దిసేపు కట్టేస్తారు ఉదయం పూట, కొద్దిసేపు అలాగా గాలికి. దాన్ని చూస్తూ మా భైరవ్ సింగ్ అది ఈరోజు తీసుకురాలేదు, సో దాన్ని చూస్తూ టైం గడిపేస్తున్నాడు. అది కూడా మా భైరవ్ని చూస్తూ చాలా ముద్దు ముచ్చటగా అనిపించాయండి. ఈ రెండు చూపుల కలయిక చాలా నవ్వొచ్చేసింది నాకైతే. ఇలా ఉంటాయండి మనుషులము. మనము ఎన్నో లోపల కుళ్ళు కుతంత్రాల మధ్యన మన ప్రేమలను చాటుకోలేకపోతున్నాము అనిపిస్తుంది. వీటి మూగజీవాల యొక్క ప్రేమ చూస్తే అనిర్వచనీయమండి. కరెక్టేనా నేను చెప్పింది? నేను చెప్పేవి కరెక్ట్ అనిపిస్తే, మంచిగా మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. సబ్స్క్రైబ్ చేశాక గంట సింబల్ని నొక్కి ఆల్ అని వస్తుంది, ఆల్ అని కూడా నొక్కండి. ఆల్ అనే దానిలో కూడా నొక్కితే అన్ని నోటిఫికేషన్స్, నా వీడియోలు, నా షార్ట్స్ మంచిగా చేస్తున్నానండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండి. ఇంకా వ్లాగ్లోకి వచ్చేస్తే కంటిన్యూగా ఇంకా మా భైరవ్ రోజు ఇలాగా కొంచెం టైంపాస్ చేస్తూ ఉంటానండి ఉదయం పూట. దీన్ని పలకరించడానికి చాలామంది వస్తారండి. ఉదయం పూట ఇట్లా బయట కట్టేస్తాం కొద్దిసేపు, 1 గంట 2 గంటలు నాకు ఇంట్లో పని అయ్యే వరకు, లేకపోతే డిస్టర్బెన్స్ అవుతుందండి నాకు. ఇలా దీన్ని పలకరించుకుంటూ వెళ్తారండి, భైరవా అనుకుంటూ వెళ్తారు. చిన్నపిల్లలు అయితే స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా భైరవా అని కొద్దిసేపు ఇంటి ముందల వాళ్ళు పోయే బండిని ఆపి కొద్దిసేపు, చిన్నపిల్లలండి, మరీ చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు దీనిని చూస్తూ మా భైరవ్ సింగ్ని చూస్తూ కొద్దిసేపు బాతకాని పెట్టి బాయ్ అనుకుంటూ వెళ్తారండి. ఎక్కడ దొరుకుతుందండి చిన్నపిల్లలకు కూడా మనకు ఇలాంటి వినోదాన్ని పంచుతున్నామని నాకు సంతోషం అనిపిస్తుందండి. మా భైరవ్ అయితే అందరినీ ప్రేమగా చూస్తుందండి. నచ్చకపోతే మాత్రము 1/2 కిలోమీటర్ నుంచి మొరుగుతుందండి. నచ్చితే మాత్రం చాలా బాగా లైక్ చేస్తూ తోక ఊపుతూ ఉంటుందండి. ఈరోజైతే అగోండి ఆ బుజ్జి కుక్క పిల్లని చూస్తూ ఈరోజంతా తన టైంపాస్ చేసిందండి. ఆ బుజ్జి కుక్క పిల్లని ఈరోజు తీసుకురాలేదు మా ఇంటికి వాళ్ళు, ఆ పిల్లలు తీసుకురాలేదు. ఇంకా దాన్ని చూసుకుంటూ టైంపాస్ చేస్తూ ఉందండి. ఇలా కొద్దిసేపు మా భైరవ్ని బయట కట్టేసి నేను ముగ్గులు వేసుకుంటూ కొద్దిసేపు టైంపాస్ చేసి తర్వాత ఇంట్లోకి వెళ్తానండి. ఈరోజు వచ్చేసి టాపిక్ వచ్చేసి మనము చిన్నపిల్లలకి ఆహారపు అలవాట్లు చిన్నప్పటి నుంచే మంచిగా నేర్పాలని నా ఉద్దేశం అండి. మనం చిన్నప్పుడు ఏదైతే ఎక్కువగా ఇష్టంతో తింటామో అదే జీవితాంతం కంటిన్యూ అవుతుందని మా పెద్దవాళ్ళు చెప్పారండి.
ఉండొచ్చు. నేనైతే నమ్ముతాను ఈ విషయాన్ని. మనం చిన్నప్పుడు ఏది పెడతామో పిల్లలకి అదే ఇష్టంగా తింటూ ఉంటారు లైఫ్ లాంగ్. ఎగ్జాంపుల్ నాకొచ్చేసి భక్షాలు అంటే పోలేలు అంటారు కర్ణాటక సైడు, ఇక్కడనేమో భక్షాలు అంటారు, ఇంకా ఆంధ్ర సైడ్ ఏమో బొబ్బట్లు అంటారు. చిన్నప్పుడు నేను ఇంట్లో ఎక్కువ ఈ భక్షాలను తినేదాన్ని. భక్షాలంటే చాలా ఇష్టం నాకు. అది అట్లాగనే కంటిన్యూ అవుతుందండి ఇప్పటికీ. ఈరోజు నేను దోసకేసానండి. దోస రుబ్బి పిచ్చాను కదా, రాత్రి చూపించాను కదా మా ఇంటి పక్కల అమ్మాయి గ్రైండింగ్ పనులు ఎలా నిర్వహిస్తుందో, తన జీవితానికి సంబంధించిన తన తన వారికి కూడా సపోర్ట్గా ఉండి తన లైఫ్ని పిల్లలకు కేటాయిస్తూ ఇట్లా మంచిగా గృహిణిగా ఉంటూ మళ్ళీ ఒక బిజినెస్ ఉమెన్గా ఉంటూ చెప్పాను కదండి సాయంత్రం పూట జీవనోపాధి తనకు తానే కల్పించుకొని మనుషులైతే ఇలా కల్పించుకుంటే చాలా మంచిగా ఉంటుందని చెప్పాను కదా. ఆ వ్లాగ్ నిన్న కొంచెం అప్లోడ్ చేయడానికి లేట్ అయిందండి, కొంచెం వ్యూస్ తగ్గాయి. ప్లీజ్ కొంచెం చూడండి నా వ్యూస్ని, నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. షేర్ చేస్తే కూడా వేరే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. కొన్ని మంచి విషయాలు ఉంటాయండి, స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే ఇట్లా మనకు ఏ విటమిన్ కోసంకి క్యారెట్ తురిమి ఇట్లా దోశలో కలిపి చేసుకుంటానండి. క్యారెట్, ఉల్లిపాయ, కొత్తిమీర ఇలా వేసి చేస్తానండి. డైజెషన్ కూడా మంచిగా అవుతుంది, నిద్ర కూడా రాదండి. దోశ తిన్నంబడే కొంతమందికి నిద్ర వస్తుంది కదా, ఈ విధంగా చేసుకొని తినండి, చాలా బాగుంటుందండి దోశకి. ఇట్లా ఎక్కువ ఉల్లిపాయ వేస్తే నిద్ర వస్తుంది, అలాగే దుర్వాసన కూడా వస్తుంది నోటిలో. అట్లా కాకుండా కొంచెం క్యారెట్ ఎక్కువ వేసుకోండి, ఉల్లిపాయ లైట్గా వేసుకోండి. ఈరోజు మా నాన్నగారు వచ్చారు, క్యారెట్ వేసి ఇచ్చానండి, బాగుందమ్మా అని అన్నారు. మా నాన్నగారు తిరుమల తిరుపతి ఉపన్యాసకులండి. ఈరోజు డ్యూటీ ఉందని వెళ్ళిపోయారు, అప్పుడే వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అమ్మ దీవెన శైలజ. మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందామండి.